నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం ధనుసు రాశి కోసం చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే మన ధనుసు రాశి కోసం తెలుసుకునే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా నేను మరీ మనకి ఛానల్ చూస్తున్న వాళ్ళు అవ్వచ్చు, నా సబ్‌స్క్రైబర్స్ అవ్వచ్చు, అలాగే వ్యూవర్స్ అవ్వచ్చు, అందరికీ కూడా నేను మరీ చెప్తున్నది ఒకటే. అదే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ అని రాయండి. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళు. మరి ముఖ్యంగా ఈ ధనుసు రాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు వాళ్ళు. ఆ నక్షత్రాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు అవ్వచ్చు. పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల వాళ్ళు అవ్వచ్చు. అలాగే ఉత్తరాషాఢ మనకి ఒకటో పాదం ధనుసు రాశి కిందకొస్తుంది. ఈ ఈ వీళ్ళందరికీ కూడా అంటే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వచ్చు, పూర్వాషాఢ నక్షత్రం అవ్వచ్చు, అలాగే మూలా నక్షత్రం వాళ్ళు అవ్వచ్చు. మీకు అందరికీ కూడా నేను మరీ చెప్తున్నాను. కామెంట్ సెక్షన్‌లోని మనం శ్రీరామ అని రాయడం. అంటే మనం ఇదొక అలవాటుగా చేసుకోవడం. కష్ట నష్ట బాధల్లో కూడా మనం ఎప్పుడూ కూడా ఆ శ్రీరాముడిని తలుచుకోవడం వల్ల మనం ఎన్నో ఉపయోగాలు మనకి ఈ ధనుసు రాశి వాళ్ళకి మనకి ఎక్కువగా ఉపయోగాలు ఉన్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీకు ఏ కష్టం వచ్చినా మీరు ఒక్కసారి శ్రీరామ అని ఒక్క 3 సార్లు తలుచుకోండి. మనం ఆ కష్టాల్లోంచి బయటపడడానికి అనేక రకమైనటువంటి మార్గాలు మనకి ఆ భగవంతుడు సూచిస్తాడు. అంటే మనకి ఏవైనా ఇప్పుడు మనకొక కోట్ల రూపాయల డబ్బు రావాలి, లేదా లక్షల రూపాయల డబ్బులు రావాలి. మనకి ఏదైనా సరే మనం కోరుకున్నాము అంటే దానికి ఒక రకమైనటువంటి బలం అనేది కావాలి. ఆ బలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి రావాలి. అంటే మనకు ఒక రకమైనటువంటి మనకి అపారమైనటువంటి తెలివితేటలు ఉండొచ్చు. చాలా మనం బిజినెస్ మైండ్ అవ్వచ్చు, లేదంటే జాబ్ కెరియర్‌గా అవ్వచ్చు, లేదంటే ఒక మంచి ఎంప్లాయ్‌మెంట్ అయ్యిన సరే మనం బిజినెస్‌లోని బాగా ఇంప్రూవ్‌మెంట్ చేసుకుందాం. జాబ్ చేస్తూ కూడా బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే అన్ని తెలివితేటలు కూడా మనలో ఉంటాయి ఎక్కువగా. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా మూలా నక్షత్రం వాళ్ళకి నేను మరీ చెప్తున్నాను. బిజినెస్ మైండెడ్ అనమాట. అంటే ఎక్కువగా కూడా జాబ్ చేస్తున్నా కూడా మనం ఏదే రకంగా బిజినెస్ చేసుకుందాం. పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్ చేసుకొని ఇంప్రూవ్‌మెంట్ అవుదాం. మరి ఇలాంటివన్నీ కూడా మనకు ఆలోచనలు రావాలి. ఇలాంటివన్నీ కూడా మనకు థాట్స్ రావాలి. ఎందుకంటే మనలో చాలా రకమైనటువంటి అద్భుతమైనటువంటి తెలివితేటలు ఈ ధనుసు రాశి వాళ్ళలో ఉంటాయి. మరి వాటిలన్నిటికీ కూడా మనం బయటకి పెట్టాలి. దానికి ఒక బలం అంటూ కావాలి. ఆ బలాన్ని మనకి శ్రీరాముడు ఇస్తాడు. మనం ఏదైనా సరే జీవితంలో సాధించాలనుకున్నా, లేదంటే కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్‌లో ఉన్నాం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం. కానీ మనం వాటి నుంచి బయటపడాలి. అంటే మనం ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ అంటే జ్యోతిష్యంలో మనకి ఎక్కువగా జరిగేది మనకి కొంచెం ఒక 3 రకాలుగా తీసుకున్నట్లయితే మాత్రం ముందుగా మనం ఎప్పుడైతే మనం జ్యోతిష్యం చూపించుకుంటామో, మన నక్షత్ర బలం అవ్వచ్చు, నామ బలాన్ని అవ్వచ్చు, లేదంటే మనం న్యూమరాలజీ అవ్వచ్చు, ఏ రకంగా మనం చూపించుకున్నా సరే, అదేంటి మనకి డేట్ ఆఫ్ బర్త్ లేదు, మన పేరు బలాన్ని చూపించుకుంటున్నాము. మనం ఎలా ఉండిపోతుంది ఏంటనేది మనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే మాత్రం, మనకు ఉన్నటువంటి గ్రహాల తాలూకా ప్రభావం మన మీద చాలా నీచ గ్రహాల తాలూకా ప్రభావం మన మీద ఎక్కువగా ఉన్నప్పుడు, వాటి తాలూకా ఇబ్బందులు మనకి చాలా ఎక్కువగా ఉండేటప్పుడు, మనం ముందుగాన హోమాలు చేసుకోవడం గానీ, లేదంటే అభిషేకాలు చేసుకోవడం గానీ, లేదంటే మనం వేరే ఇతర మార్గాలను ఎంచుకుంటాం. అలాంటప్పుడు మనం శాంతులు చేయించుకుంటుంటాము. లేదంటే మనకి ఏవైనా సరే మ్యారేజ్ తాలూకా ఇబ్బందులున్నాయంటే వాటికి శాంతులే చేయించుకుంటాం. కుజ జపాలు చేయించుకుంటాం. ఇలా చేయించుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికల్లా మనం రత్నాలు మనం చూసుకుంటాం. అంటే మనం ఏ రత్నం ధరించుకుంటే మనకి ఎలా ఉంటుంది? ఏంటనేది మనం చూసుకుంటాం. తర్వాత మూడవది ఏటంటే, మనం భగవంతుని నామస్మరణ ఎప్పుడు కూడా. ఎప్పుడైతే ఈ మూడో రకంలో మనం వెళ్తామో, ఇదే మనకి ఫస్ట్ తీసుకొనొచ్చి, ఎప్పుడు కూడా మనం భగవంతుని నామస్మరణ మీరు శ్రీరాముడే అనండి, లేదంటే మీరు కులదైవం అయినటువంటి ఎవరైనా సరే, మీ ఇంటి కులదైవాన్ని మీరు ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకోవడం వల్ల, భగవంతుని నామస్మరణ చేసుకోవడం వల్ల మనకి నరఘోష అవ్వచ్చు, నరదిష్టి అవ్వచ్చు, వేరే రకమైన ఇతర తాంత్రిక శక్తుల వల్ల ఇబ్బందులు మనం పడుతున్నాము. చాలా తాంత్రికమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాము. ఘోష అనేది మన మీద ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి కూడా మనం తప్పించుకోవడం కోసం ముందుగా మనం ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ, భగవంతుని పూజించుకోవడం, భగవంతుని ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా అంటే మనకి ఈ రోజు, ఈ సమయానికి కొంచెం కష్టాలనేవి రావచ్చు. ఎందుకంటే భగవంతుడికి కూడా కష్టాలు, సుఖాలు, సంతోషాలు కూడా వచ్చినయి ఉన్నాయి. మనం అన్ని చూస్తున్నాం పురాణాల్లో కూడా. మరి మనకి ఈ సమయంలో మనకు కొంచెం కష్టాలు అనిపించు కానీ ముందు మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ముందు మన జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది. ముందు జీవితంలో మనం ఎన్నో విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు సాధించగలగాలి. ఇవన్నీ కూడా మనం జీవితంలో ఒక మెట్టు ఎదగాలనుకునేటప్పుడు ఎప్పుడూ కూడా భగవంతుని నామస్మరణ చేసుకోవడం, అలాగే దానాలు చేసుకోవడం, అలాగే పేదవారు ఎవరైనా సరే కనిపించినట్లు ఆకలితో ఉన్న వాళ్ళకి మీరు
కొంచెం ఆహారంకు సమకూర్చడం గానీ, లేదంటే దాహంతో ఉన్నవారికి కొంచెం ఈ పశుపక్షాదులకి మీరు ఎక్కువగా దాహంతో ఉన్న వాటిలకి కొంచెం నీరు సమకూర్చినట్టు, లేదంటే మేడ మీదకి వెళ్లి చిన్న చిన్న గింజలు వేసినట్టు, ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల కూడా ధనుసు రాశి వాళ్ళ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందనేది మనం చాలా విషయాల్లో మనం చెప్పుకున్నాం. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళకి కూడా ఇది నేను తెలియజేయడం కోసం మన ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే మనం ఈ ధనుసు రాశికి మనం మరీ ముఖ్యంగా చాలామంది మనకు కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నటువంటి ప్రశ్నలకి కూడా మనం ఈరోజు సమాధానాలు చెప్పుకుందాము. అలాగే మరీ ముఖ్యంగా ఈ మూలా నక్షత్రం కోసం కూడా మనం చాలా వీడియోల్లో మరీ చెప్పాను. మీరు ఎంత అంటే చాలా వీడియోలు మనం ఈ సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాము. మూలా నక్షత్రం వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారని, లేదంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చాలా ఇబ్బందులుంటాయని. కానీ మన వీడియోలో మనం చేసినటువంటి మూలా నక్షత్రం కోసం వీళ్ళని ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు అని మొట్టమొదటిసారిగా మనం చెప్పింది మన వీడియోలోని. అలాగే ఇదే వీడియోని కొన్ని లక్షల మంది కూడా చూసారు. వాళ్ళందరూ కూడా నిజమేనండి, మూలా నక్షత్రం మేము మ్యారేజ్ చేసుకున్నాము. మాకు మా లైఫ్‌లో ఎన్నో సక్సెస్ అనేది సాధించామని చెప్పి మనకి లక్షల కామెంట్స్ కూడా వచ్చాయి. అంటే మనం చెప్పడం వల్ల ఎంత అది ఈ జనాల్లోకెళ్ళింది అంటే ఆ వీడియో. అంటే మూలా నక్షత్రం కోసం ఇప్పటిదాకా చాలామంది భయభ్రాంతులకు గురైనట్టు చెప్పడం. ఈ మూడో పాదం వాళ్ళు చేసుకుంటే ఇలా ఉంటదని, ఒకటో పాదం చేసుకుంటే ఇలా ఉంటదని, రెండో పాదం వాళ్ళని చేసుకుంటే ఇలా ఉంటదని, నాలుగో పాదం వాళ్ళని చేసుకుంటే ఇలా ఉంటదని చెప్పి మనకి రకరకాలుగా సామాజిక మాధ్యమాల్లో దీని మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది కలిగించేటట్టు చేశారు. కానీ మనం ఎప్పుడైతే యూట్యూబ్‌లో మన సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడైతే మూలా నక్షత్రం వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ అనేది టర్నింగ్ ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరింట్లో అయితే అడుగు పెడుతుందో వాళ్ళు అప్పటిదాకా కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా గ్రోత్‌నెస్ అంటే బిజినెస్ అయితే బిజినెస్ గాని, అప్పటిదాకా కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కొంచెం ఏదో రకంగా వాళ్ళు బయటపడగలిగి జీవితం అనేది కొంచెం ఒక దిశగా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే భర్తకి కూడా ఈ మూలా నక్షత్రం వాళ్ళు చేసుకునేటువంటి పూజల ఫలితాలు అవ్వచ్చు, వాళ్ళు చేసుకునేటువంటి ఈ పూజల ఫలితాలే మనం ఎక్కువగా చూసుకోవచ్చు. దానివల్ల వాళ్ళ జీవితంలోని వాళ్ళు ఎవరైతే ఇంటికెళ్తారో వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరినీ కూడా ఒక అత్తగారిని, మామగారిని ఒక సొంత అమ్మానాన్నలా చూసుకోవడం, మరదల్ని అందరిని కూడా సొంత పిల్లల్లా చూసుకోవడం, భర్తకి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నాను అని చెప్పేసి ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వడం మనకి ఈ మూల నక్షత్రం వాళ్ళు ఎక్కువగా చేస్తా ఉంటుంటారు. ప్రతి విషయంలో కూడా నాకు కొంచెం భర్తకి అనారోగ్యంగా ఉన్నా, లేదంటే అత్తగారు, మామగారికి కొంచెం ఇబ్బందులు కలిగినా సరే భగవంతుని పూజించుకోవడం, ఎప్పటికప్పుడు హాస్పిటల్స్ టైమ్ టు టైమ్ మందులు వాళ్ళకి ఇవ్వడం, తీసుకెళ్లడం. అంటే ఒక సొంత కూతురి కన్నా ఎక్కువగా చేసేటువంటి మూల నక్షత్రం వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా మనం చూసుకుంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఎక్కువగా గడుపుతూ ఉంటారని చెప్పి మనం చాలా చక్కటైనటువంటి వీడియో చేసాం. అది కొన్ని లక్షల్లో మంది చూడడం జరిగింది. దానివల్ల అంటే ఈ మూల నక్షత్రం వాళ్ళని చేసి ఇప్పుడు దాకా ఉన్నటువంటి అపోహలే, ఇంతమంది చెప్పినవన్నీ కూడా బ్యాడే. కానీ మూల నక్షత్రం మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు దురదృష్టవంతులు కారు, అదృష్టవంతులు అని కూడా మనం చాలా రకాలుగా చెప్పాం. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని కెరియర్‌ని చాలా చక్కగా అంటే మంచిగా చదివించడం, పిల్లల మీద బాగా కేర్ తీసుకోవడం, భర్త ఆరోగ్యం మీద ఎక్కువగా కేర్ తీసుకోవడం, అలాగే అత్తమామగారి మీద ఎక్కువగా కేర్ తీసుకోవడం, అలాగే ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారండి. మూల నక్షత్రం వాళ్ళు భార్యాభర్తలు గాని మనం చూసుకున్నట్లయితే ధనుసు రాశిలోని వాళ్ళ భార్యాభర్తల తాలూకు అంటే ఎక్కడికెళ్ళినా సరే వాళ్ళ మనసు కూడా చాలా మంచిది. అంటే ఎప్పుడైతే భార్యాభర్తలు అందంగా ఉన్నారో మనం అనుకుంటాం చాలామంది అందం ఒక్కటే కాదు, హైట్ ఒకటే ఉన్న వాళ్ళని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనరండి. మనసు కూడా అంతే బావుండాలి. అలాగే అంత బావుంటుంది గాబట్టే వీళ్ళకి శత్రువులు కూడా ఎక్కువగా పెరుగుతారు. చూసారండి, మనం ఎక్కడి నుంచి మనం ముందుగా చూసుకున్నామో మళ్ళీ అక్కడి నుంచి మనం ఎందుకు ఈ కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని చెప్పడం. ఈ శ్రీరాముడి కోసం మీ జీవితానికి సంబంధించినటువంటి అనేక రకమైన విషయాలు తెలియజేసి ఈ మూల నక్షత్రం అవ్వచ్చు, లేదంటే ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వచ్చు, అలాగే పూర్వాషాఢ నక్షత్రం అవ్వచ్చు, ఈ బ్యూటిఫుల్ కపుల్స్ ఈ భార్యాభర్తల మధ్య తాలూకు మన సంబంధం విషయంలో మనం మాట్లాడుకున్నట్టయితే మాత్రం చిన్న చిన్న పొరపచ్చాలు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అవి బయటికి చెప్పకుండా కూడా వాళ్ళ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళడం అనేది వీళ్ళు మనం చాలా చాకచక్యంగా చూసుకోవచ్చండి స్త్రీలలోని. అలాగే ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ శ్రీరామ 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 అనుకొని ఎప్పుడు కూడా ఆ భగవంతుని నామస్మరణ చేసుకోవడం కూడా మనకి ఈ ధనుసు రాశి నక్షత్రాల స్త్రీల్లో ఉన్నటువంటి మన అద్భుతమైనటువంటి లక్షణం చెప్పుకోవచ్చు. అలాగే మరి వీళ్ళ కపుల్స్‌ని మనకి పాపం వీళ్ళు చాలా ఎప్పుడైతే ఇంత భక్తితో ఆరాధన చేసుకుంటారో చిన్న ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నా, వినాయకులు పూజ చేసుకున్నా, వీళ్ళు బాగా అంటే వీళ్ళు అంటే బాగా అలంకరించుకోవడం, ఒక మంచి సారీస్ తీసుకొని లేదంటే భగవంతుడిని బాగా అలంకరించి వీళ్ళు బాగా రెడీ అయ్యి భార్యాభర్తలు ఇద్దరు పిల్లల్ని బాగా రెడీ చేసుకొని, మంచి వంటలన్నీ భగవంతునికి పెట్టుకొని
భగవంతునికి దీపారాధన చేసుకొని, పూజించుకొని, అలాగే వాళ్ళు మంచి ఫోటోలు తీసుకోవడం, ఇన్‌స్టాగ్రామ్స్ పెట్టుకోవడం, వాట్సాప్‌ల్లో పెట్టుకోవడం, ఫేస్‌బుక్‌లో పెట్టుకోవడం చేస్తుంటారు. ఇది మనమేం తప్పను. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లోని మనం కొన్ని కరెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి చింతనలోని ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేసుకోవచ్చు. అది మనం ఎట్టి పరిస్థితుల్లో ఇది మీరు చేస్తున్నది తప్పు, ఇది భగవంతుని విషయంలో అని మనం చెప్పలేం గానీ, వాళ్ళు అలా అంటే ఒక్కొక్కళ్ళ తాలూకా మైండ్‌సెట్ ప్రకారంగా వాళ్ళు అలా ఫోటోలు పెట్టుకోవడం అది చేస్తుంటారు. దీనివల్ల వచ్చేటువంటి సమస్యలు మనం ఏంటంటే చూసుకున్నట్లయితే ముఖ్యంగా భార్యాభర్తల మధ్యని డిస్టర్బెన్స్ అంటే నరఘోష, నరదిష్టి అని ఎప్పుడైతే అంటుంటామో, మనం ఎప్పుడు కూడా దీనికోసం ఎక్కువగా చేస్తుంటాము. ఎందుకంటే ధనుసు రాశిలోని భార్యాభర్తల మీదన మనకి నరఘోష, నరదిష్టి అంటే ఎంత చిన్న వయసులోని వీళ్ళు భార్యాభర్తలు ఎంత చక్కగా మ్యారేజ్ చేసుకొని పిల్లలకని ఎంత చక్కగా చూసుకుంటున్నారు. వీళ్ళు ఎంత చిన్న వయసులోనే బాగా ఇల్లు కట్టుకోగలిగారు. ఒక బళ్ళు కొనుక్కోగలిగారు. బంగారం కొనుక్కోగలుగుతున్నారు. ఎంత బాగా పూజలు చేసుకోగలుగుతున్నారు. ఇంత మంచిగా డ్రెస్ సెన్స్ గాని మీరు ఎక్కడికెళ్ళినా సరే ఇప్పుడు బయట ఫ్యామిలీతో బయటికెళ్ళి తీర్థయాత్రకెళ్లారు. లేదా ఫోటోలు తీసుకున్నారు. స్టేటస్‌ల్లో పెట్టుకున్నారు. ఇలా చూసేవాళ్ళంటే మనకిది చాలా బావుంటుంది. ఆహా! 100 మంది చూసారు, 200 మంది చూసారు అనుకోవచ్చు. అందరూ ఒకలాగే ఒకే చూపుతో ఉండరు. మనకు తెలిసినంత వరకు కూడా మన ముందు నటించేవాళ్ళు. అంటే రంగు రంగులుగా, మాయలుగా మనతో నవ్వుతూ కూడా మనతో నటించే వాళ్ళు కూడా మన జీవితంలో చాలా మందుంటారు. ఎప్పుడైతే మనం సారీ. మనం మన స్టేటస్‌లు చూస్తున్నారో వాళ్ళు జెలసీ ఫీలింగ్ అయ్యేవాళ్ళు కూడా మన జీవితంలో ఎంతోమంది తారసపడుతుంటుంటారండి. ఆ జెలసీ తోటి మనకు చాలామంది ఇంట్లో పెద్దవారుంటే చెప్తుంటుంటారు. మనకి ఈ నరఘోష గాని, నరదిష్టి గాని ఉన్నట్లయితే మాత్రం పచ్చటి చెట్టు కూడా ఎండిపోతుంటది. అందుకే భార్యాభర్తలు గాని, పిల్లలతో గాని బాగా రెడీ అయ్యి సినిమాకి వెళ్తున్నా, లేదంటే ఏదైనా ఫంక్షన్‌కెళ్తున్నా సరే చిన్న పిన్నీస్ గాని ఏదైనా తాళ్ళలో వేసుకోండి. తాళ్ళలోని లేదంటే చిన్నది కొంగుకి చిన్న ఇనుపూస ఏదైనా కట్టుకొని వెళ్ళండి. లేదంటే ఒక నిమ్మకాయ ఏదైనా పెట్టుకొని వెళ్ళండి అని పెద్దవాళ్ళు ఊరికనే ఎందుకంటే పెద్దవాళ్ళు ఏది చెప్పినా సరే దానికి కరెక్ట్‌గా ఒక రీజన్ అంటూ ఉంటది. ఎందుకంటే ఇలాంటి కపుల్స్ మీద ఇంత చక్కగా భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్స్ లేకుండా చాలా హాయిగా, హ్యాపీగా కాపురం వెళ్ళిపోతుంది అనుకునేటువంటి వారి జీవితంలోని ఒక్కసారిగా ఏదైనా సరే ఇలాంటి నరఘోష, నరదిష్టుల వల్ల లేదంటే ఈ జెలసీల వల్ల కూడాన మనకి ఫ్యామిలీలోనే అనేక రకమైనటువంటి సమస్యలు వస్తుంటాయండి. అది మనకి భార్యాభర్తల మధ్యన గొడవ రావడం గానీ, లేదంటే భర్తలు కొంచెం దూరం అయిపోవడం గానీ, లేదంటే ఏదైనా ప్రమాదాలు జరగడం గానీ, ఇలాంటి చాలా విషయాలు మనకి ఈ ధనుసు రాశి వాళ్ళకి కలుగుతా ఉంటుంటాయి. మరి ఇలాంటి వాటిలి కలగకుండా ఉండడానికి పరిష్కారం లేదా? అంటే వీటికి కూడా చాలా చక్కటమైనటువంటి పరిష్కారం ఉంది. అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే మీరు ప్రతిరోజు భగవంతుని పూజించుకుంటారు. పూజించుకున్న తర్వాత ఒకవేళ భర్త ఈ ఆఫీస్‌కెళ్ళిపోయారు. లేదంటే వ్యాపార నిమిత్తం వెళ్ళిపోయారు. మీ కుటుంబం అంతా కూడా గుడికి వెళ్ళడానికి అవ్వలేదు. కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరినో ఒకరిని తోడు తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి, మీరు మంగళవారం పూట ఈ అంటే ఆ సమయానికి మీ దగ్గర కొబ్బరికాయలు లేకపోయి ఉండొచ్చు. లేదంటే అరటిపళ్ళు లేవు. ఏమీ లేకపోయినా ఒక తమలపాకుల మీద పసుపు, కుంకుమతోటి లేదు మీకు పసుపు ఉంటే పసుపు లేదంటే కుంకుమ ఉంటే కుంకుమ ఒక 11 ఆకుల మీద శ్రీరామ అని 3 అక్షరాలు రాసి చిన్న దండగా కట్టినా పర్వాలేదు. లేదంటే ఆకుల్ని తీసుకెళ్ళి హనుమంతుని పాదాల దగ్గర పెట్టినా పర్వాలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం మనకి ఈ 3 అక్షరాల పదం. మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. ఈ ధనుసు రాశి వాళ్ళకి శ్రీరాముడి తాలూకా జీవితానికి మనకి ఎంతో దగ్గర. ఎందుకంటే మనకి కష్ట నష్ట బాధల్లో ఉండేటప్పుడు ఆ శ్రీరాముడు మనల్ని ఎలా కాపాడగలుగుతాడనేది కూడా మీకు ఈరోజు చక్కటైనటువంటి కరెక్ట్‌గా అంటే మనకి ఏంటి ఈ సంబంధం ఇలా చేయడం వల్ల మన లైఫ్ ఎలా మారుతుందనడానికి కూడా మీకు చక్కటైనటువంటి ప్రశ్నకి కారణం కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఈ తమలపాకుల మీద శ్రీరామ అని రాసి మీరు ఈ 11 ఆకులు ఎప్పుడైతే పెట్టారో అంటే మనం హనుమంతుని గుడికెళ్ళిపోయి హనుమంతుని చాలీసా చదవలేకపోయాం. కానీ 11 సార్లు హనుమంతుని ఎదురుగా కూర్చొని మీరు శ్రీరామ, 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 శ్రీరామ అని పలకడం వల్ల మన జీవితంలోని ఎన్నో కష్ట నష్ట బాధల్లో నుంచి మనం బయటపడడానికి కూడా అంటే ఈ నరఘోష, నరదిష్టిలోంచి కూడా మనం బయటపడడానికి మన కుటుంబాన్ని ఎప్పుడూ కూడా ఇలాంటి గోసల నుంచి, జలసీల నుంచి కాపాడడానికి హనుమంతుని ప్రసాదం మనకి ఎంతో అవసరం అండి. హనుమంతుని తాలూకా బలం మనకి ఎంతో అవసరం. మనకి మరి ఎప్పుడు ఎలా కలుగుతుంది అనుకునేటప్పుడు మనం కంపల్సరీగా మందిరానికి వెళ్ళి, ఇలాగ హనుమంతుని గుడి ఎదురుగా కూర్చొని, మన మనసులో ఉన్న బాధలన్నీ చెప్పుకొని శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని పలకడం వల్ల, దేనివల్ల మన హనుమంతుని గుడికెళ్ళి శ్రీరామ అని పలకడం వల్ల మనం చూసుకున్నట్లయితే మాత్రం
రామాయణం యుద్ధకాండ అయిపోయిన తర్వాత శ్రీరాముడు పట్టాభిషేకానికి వెళ్తున్నప్పుడు ఆహ్, ఆ సింహాసనానికి దగ్గరగా వెళ్తున్నప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి హనుమంతుని పిలిచి దగ్గరికి పిలిచి ఆ కళ్ళంట నీరొచ్చేస్తుంటది. ఆ రాముడికి దగ్గరికి పిలిచి హనుమంతుని గట్టిగా కౌగిలించుకొని, "హనుమా నువ్వు లేకపోతే నేనింత స అసలు నేనేమి సాధించలేకపోయేవాడిని. అసలు నాకింత శక్తినిచ్చావు హనుమా నువ్వే" అంటే, "తండ్రి నువ్వు అలాంటి మాటలు మాట్లాడకండి. మీరే లేకపోతే నాకు ఈ జీవితమే లేదని" చెప్పేసి హనుమంతుడు కళ్ళంట నీరు తెచ్చుకొని బాధపడుతుంటాడు. ఇదంతా చూస్తున్నటువంటి పక్కన ఉన్నటువంటి సీత వెంటనే హారాన్ని తీసుకొచ్చి, "హనుమా ఇందా తీసుకో ఈ హారం నా గుర్తుగా ఉంచుకో" అనగానే, ఆ హారాన్ని ఎనక ముందు చూస్తూనే, "ఏటి చూస్తున్నావు హనుమా" అని సీత అడగగానే, దీని మీద శ్రీరామనామము లేదే తల్లి అని చెప్పి ఆ సీతని చెప్పగానే ఆ సీత కూడా ఆశ్చర్యపోతుందట. అంటే ఈ శ్రీరామనామము లేని ఏ వస్తువైనా సరే నాకు అక్కరలేదు. నాకు శ్రీరామనామం అనేది 3 అక్షరాలే నా జీవితమే. అదే నాకు ప్రసాదం అనేసి చెప్పడంతోటి అక్కడ వెంటనే సీతాదేవి ఆశ్చర్యపోతాడు. అలాగే కొన్ని లక్షల సంవత్సరాలు శ్రీరామ, 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 శ్రీరామ అనుకోని హనుమంతుని తపస్సు చేయడం మనం ఇప్పటికి కూడా పురాణాల్లో చూస్తూనే ఉన్నాము. ఎక్కడో దగ్గర హిమాలయాల్లో ఇంకా హనుమంతుడు జీవించే ఉన్నారు. శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని చెప్పి తను ఇంకా తపస్సు చేస్తున్నారు అని చెప్పేసి మనకి పురాణాలు కూడా ఇప్పటికి కూడా చెప్తూనే ఉంటుంటాయి. అంటే అది ఎంతటి బలం అనేది మీరు అర్థం చేసుకోండి. అందుకే హనుమంతుని గుడికి వెళ్ళినప్పుడు మనం ఏమి పట్టుకెళ్ళలేకపోయినా పర్వాలేదు. కానీ శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని చెప్పి మనం గాని పలికినట్లయితే మాత్రం మన జీవితంలో ఉన్నటువంటి కష్ట, నష్ట బాధల్లోంచి మనం బయటపడడానికి, అలాగే మనకి మీద ఉన్నటువంటి ఏదైనా చెడు ప్రభావం ఏదున్నా సరే అవన్నీ కూడా తొలగిపోవడానికి హనుమంతుని తాలూకా ఆశీస్సులు కూడా మన కుటుంబం మీద ఎంతో ఉంటాయనడానికి మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అది కాదు అనడానికి ఏమీ లేదు. అది పూర్తిగా ఆ భగవంతుని తాలూకా ఆరాధన ఎప్పుడైతే మనకున్నాదో, ఆ శ్రీరాముడి తాలూకా ఆరాధన మన జీవితం మీద ఎప్పుడైతే ఉన్నదో, మన జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతోటి పిల్లలు ఆర్థిక వృద్ధి గాని, ఎందుకంటే మనం భగవంతుని ఎప్పుడు కూడా కోరుకునేదండి 3 విషయాలు కోరుకుంటాం. 1 ఆర్థికంగా బలపడాలి. 2 పిల్లలు కెరీర్ సెటిల్ అవ్వాలి. ఆళ్ళకి మంచి జాబ్స్ రావాలి. బాగా చదువుకోవాలి. అలాగే మంచి సంబంధాలొచ్చి మ్యారేజ్ అయిన తర్వాత పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రతి తల్లిదండ్రి కూడా మనం కోరుకుంటాము. అలాగే మూడవది ఆరోగ్యం. ఎందుకంటే ఆరోగ్యం ఎప్పుడైతే బావుంటుందో, ఈ ఆరోగ్యం ఎప్పుడైతే మనకి చాలా చక్కగా ఉంటుందో అప్పుడు మన ప్రతి పని కూడా ఏ పని చేయడానికైనా సరే చాలా చక్కగా ముందుకు వెళ్తుంటాం. మన ఆరోగ్యం ఎప్పుడైతే సహకరించలేదో మనకు కుంగిపోతాము. అందుకే మనం భగవంతుని వదిలేసిన దగ్గర నుంచి కూడా తండ్రి మాకు ఆర్థికంగా బలం చేకూర్చు తండ్రి, తండ్రి మా పిల్లల్ని బాగా చూడు తండ్రి, మూడవది ఆరోగ్యకరంగా చూడు తండ్రి మనం ఎప్పుడు కోరుకుంటా ఉంటుంటాం. మరి ఇంత చక్కగా మనం ఎప్పుడు భగవంతుని పూజలు చేసుకొని, ఇంత భగవంతుని ఆరాధించుకొని, మనం ఎప్పుడు కూడా ఇలాగ మనం భగవంతుని కోరుకునేటప్పుడు కూడా అంటే మనం ఇతరుల కోసం ఎప్పుడు మనుషులు ఎప్పుడు బాధపడడం అండి, బాధ పెట్టడం, మన ఇతరుల కోసం ఎప్పుడూ కూడా అందరూ కూడా బావుండాలి, అందులో మనం ఉండాలనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన కూడా మనకి ధనుసు రాశి వాళ్ళలోనే ఉంటుంది. అందుకే ప్రతిసారి కూడా మన భగవంతుని ఆ శ్రీరాముడిని కోరుకునేది మా కుటుంబం బావుండాలి, ఆర్థికంగా నిలబడాలి, పిల్లల భవిష్యత్తు బావుండాలి, అలాగే ఆరోగ్యకరంగా ఉండాలి, పిల్లల ఎడ్యుకేషన్ బావుండాలి, ఒక మంచి సంబంధాలు రావాలి, వాళ్ళు జాబ్‌లో సెటిల్ అవ్వి పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉంటే ఈ జీవితానికి చాలు తండ్రి అని చెప్పి మన భగవంతుని ఎప్పుడు కూడా శ్రీరాముడిని కోరుకుంటుంటాము. మరి ఎప్పుడైతే మనం ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధన చేసుకుంటూ ఉంటుంటామో, మనం ఇలాంటి బాధల్లోంచి, కష్టాల్లోంచి బయటపడి మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలి అనుకుంటే మాత్రం మనం ఎప్పుడూ కూడా ఆ శ్రీరాముడిని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉన్నట్లయితే మాత్రం ధనుసు రాశి వాళ్ళ తాలూకా లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఇంకా మనకి అడిగినటువంటి క్వెషన్ అంటే పిల్లలు మా మాట వినటం లేదండి. పిల్లలు బాగా అల్లరి పెట్టేస్తున్నారు అనేసి మనకు ఒక సోదరి కామెంట్ సెక్షన్‌లో పెట్టింది. చదువు మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా పెట్టడం లేదు అని చెప్పేసి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ గుడైనా పర్వాలేదమ్మా. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ గుడైనా పర్లేదు. ఆ గుడి దగ్గరలోకి మీరు కొంచెం పేదవారైనటువంటి వాళ్ళకి నూతన వస్త్రములు, పేదవారికి ఎవరికమ్మా మనం వాడిన వస్త్రములు కాకుండా నూతన వస్త్రములు పిల్లల పేరు మీద మీరు వాళ్ళకి దానం మీరే ఇచ్చేయండి పర్వాలేదు. పిల్లల పేరు మీద మీరు ఇచ్చేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి గుడికెళ్ళి మీరు అభిషేకాలు చేయించుకొని పిల్లల పేరు మీద కూడా అభిషేకాలు చేయించి భగవంతుడా నాకు కలిగింది నేను వస్త్రదానం పిల్లల పేరు మీద నేను కొంచెం పేదవారికి ఇవ్వగలిగాను. అలాగే నా పిల్లల భవిష్యత్తు కూడా నీ చేతుల్లోనే పెడుతున్నాను తండ్రి. అలాగే నా పిల్లల భవిష్యత్తు అంతా కూడా నీ చేతిలో పెడుతున్నాను. వాళ్ళకి ఒక మంచి విద్యా బుద్ధులు వచ్చి వాళ్ళకి స్థిరంగా ఒక మంచి ఉద్యోగం సాధించుకొని ఒక పిల్ల పాపలతో మంచి సంబంధం అయ్యి పిల్ల పాపలతో సుఖ సంతోషాలుగా ఉండేటట్టు చూడు తండ్రి అని చెప్పి మనం భగవంతుని కోరుకుంటే అది మీకు దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడి గుడి అయినా పర్వాలేదు, రాముడి గుడి అయినా పర్వాలేదు, ఆంజనేయ స్వామి గుడి అయినా పర్లేదు, శివుడి గుడి అయినా పర్లేదు, ఏ గుడికైనా
ఏదైనా సరే మీకు మీకు ఆశీర్వాదం అనేది మనకి చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనం దాన గుణం చేస్తామో, ఎప్పుడైతే మనం వస్త్రదానం చేస్తామో, అది పిల్లల జీవితానికి ఎంతో మేలు చేస్తుందండి. అవతల వాళ్ళ తాలూకా ఆశీర్వాదం అంటే మనకి ఇప్పుడు వాళ్ళు మంచి నూతన వస్త్రాలు ఇచ్చాము, వాళ్ళు తీసుకున్నారు, మనకి వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చారో, ఇవ్వకలేదు అనేది మీరు పక్కన పెట్టేయండి. కానీ ఆ పైనుంచి చూస్తున్నటువంటి ఆ భగవంతుని తాలూకా ఆశీర్వాదం మనకు కలుగుతుంది. దానివల్ల పిల్లల భవిష్యత్తు బావుంటుంది. భవిష్యత్తు తరాలు బావుంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఇది చేసుకున్నట్లయితే మాత్రం లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. అలాగే నా ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా మంచి మంచి వీడియోలు, ఇంకా చాలా మంచి వీడియోలు మీకు నేను చేయడానికి, ఇంకా ప్రెజెంటేషన్ చేయడానికి కూడా వీలుంటుంది. అలాగే కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి. మీ దిలీప్. జై శ్రీరామ్.